రాజకీయ నాయకులు ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణ గారు మాట్లాడాలి. సుబ్బారామరెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేశారంటే ఒక్కటి కాదు రెండు కాదు, చెప్పాలంటే కష్టం. ఆయన గురించి చెప్పాలంటే వారి గురుగారైన శ్రీనారాయణ రెడ్డి గారే చెప్పాలి. వారి అటువంటి ప్రతిభాశాలి, ఎన్నో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అందులో ఈ కళల విషయంగా చాలా అభిరుచి ప్రదర్శిస్తున్నాడు. ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎంతో మందికి సహాయం చేస్తూ ఉన్నాడు కూడా. విశాఖపట్నం పోయి చూడండి, ఆయనతో సహాయం పొందనటువంటి లేడు. అటువంటి వ్యక్తి సరే అక్కడ ప్రాతినిధ్యం వహించినాడు. పార్లమెంట్ సభ్యునిగా అక్కడి నుంచి వచ్చిన అయినాడు. సరే ఇప్పుడు మళ్ళీ రాజ్యసభలో ఉన్నాడు అనుకోండి. నేను లోక్సభలో ఉన్నప్పుడు ఆయన రాజ్యసభ ప్రవేశించడం జరిగింది. ఏమైనా ఇప్పటికీ కూడా రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. అన్ని పనులు బాగా చేస్తున్నాడు. అక్కడ కూడా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాడు. రాజ్యసభలో కూడా ఎన్నో ప్రశ్నలు వేయడం, మరి ఎన్నో వ్యవహారాలు కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి వ్యక్తి బహుశా నేను అతిశయోక్తి రాదు నా ఫ్రెండ్ అని, కానీ నేను చూడలేదు, బహుశా చూడను. బ్రహ్మానందం లేనిది ఆ సినిమాలో వ్యక్తిగతం ఆయనకి. అందుకని ఇటీవల హాస్య నట బ్రహ్మ, హాస్య కళలకే ఒక బ్రహ్మ అన్నమాట ఈ బిరుదు ఇచ్చాం. హాస్య నట విధాత, బ్రహ్మ నట విధాత బ్రహ్మానందం మాట్లాడమని కోరుతున్నాను. వేదిక మీద ఆసీనులైన పెద్దలకి, పూజ్యులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా. ఆహుతులైన గంగిగోవు పాలు గరిటెడైనది చాలన్నట్టు కొంచెం తక్కువ మంది వచ్చినా ఓపికగా కూర్చునే బ్యాచ్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఈరోజు టి సుబ్బరామరెడ్డి గారి లలిత కళా పరిషత్ 1 సంవత్సరం అయింది. అది మిగతా వాళ్ళకి పత్రికల ద్వారానో ఇన్విటేషన్ ద్వారా తెలుస్తుందేమో కానీ నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఎందుకంటే ఆరంభించిన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను కాబట్టి. సుబ్బరామరెడ్డి గారి గురించి చెప్పడం అంటే చరిత్ర చర్వణంగా ఉంటుంది. చెప్పిందే చెప్పినట్టుగా ఉండొచ్చు. అయినా ఏదో తినిన అన్నమే తిందుముగాక, పొద్దున్న తిన్నామని సాయంత్రం మానేస్తామా, చేసిన సంసారమే చేయుదుముగాక. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. కొంతమంది గురించి చెప్తున్నప్పుడు ఆ రోజు కదా అనిపిస్తుందే తప్ప ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అది. అలాగా సుబ్బరామరెడ్డి గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా నాబోటి వాడికి ముఖ్యంగా తనివి తీరదు. ఈ రోజుల్లో సుబ్బరామరెడ్డి గారు ఒక వ్యాపారవేత్త అనాలా, ఒక సాంస్కృతిక బంధువు అనాలా, ఒక ఆర్థిక శాస్త్రవేత్త అనాలా, లేకపోతే కళాకారుల ముఖాల్లో నవ్వు చుట్టం కోసం పుట్టినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తి అనాలా? అలానే అనుకుందామంటే ఒక హ్యూమన్ టెండెన్సీ ఉండి మానవతా దృక్పథంతో మనుషులు చూసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అనాలా? ఎక్కడ ఇబ్బంది కలుగుతుందంటే తన నోటీస్కి వెళితే మాత్రం ఒట్టి చేతులతో ఎవరిని పంపించకుండా వెళ్ళినటువంటి అత్యద్భుతమైనటువంటి వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు. ఇది అందరూ చెప్పేదే. ఇందులో ఇంకోటి ఏంటంటే, ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి భేషజం కానీ అందులో ఏదైనా వెతుకుదామన్నా కనిపించవు మనకి. అంత స్పష్టంగా, క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఒక పత్తికాయ పగిలితే ఎంత తెల్లదనాన్ని, స్పష్టతని మనకి తెలియజేస్తుందో అంతటి అద్భుతమైనటువంటి తెల్లటి వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు. తెల్లదనం అంటే మనకు 5-6 ఒక 7 రంగులు ఎన్నో ఉన్నాయంటారు, సప్తవర్ణాలు. సప్తవర్ణాలు కలిపితే తెలుపు రంగు అవుతుందని సైంటిస్టులు చెప్తుంటారు. అలాగా ఇన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వ్యక్తి సుబ్బరామరెడ్డి గారు. సంగీత, సాహిత్య, నృత్య, నాటక రంగాల్లో ఎనలేని విజయాలకు మార్గదర్శకులుగా నిలిచిన కళా సంపన్నులకు సుబ్బరామరెడ్డి లలిత కళా పరిషత్ వార్షిక అవార్డుల బహుకరణోత్సవం
సుబ్బరామిరెడ్డి గారి సారథ్యంలో మాన్య గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, వేదికపైనున్న మాన్యులు వారి మంగళ హస్తాలతో పురస్కారాల ప్రదానం చేస్తారు. ఒక్కొక్కరికి పుష్పహారంతో, శాలువతో, సన్మాన ఫలకంతో, జ్ఞాపికతో, అవార్డుతో సత్కారం. డాక్టర్ సుబ్బరామిరెడ్డి గారిని, మాన్య గవర్నర్ గారిని, విశిష్ట అతిథులను వేదిక ముందుకు తీసుకుని రావాల్సిందిగా కోరుతూ, ముందుగా పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు విశ్వవిఖ్యాత నృత్య చూడామణి ఆమెను అవార్డును స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అభినయ నర్తనంలో నృత్య కళా వైదుష్యంతో ఆ సేతు హిమాచలం విస్తరించుకుంటూ సాగిన నృత్య కళా విదుషీమణి ఆమె. నిండైన అంగ సౌష్ఠవం, కనువిందైన అభినయ విలాసం, ఈ రెండూ శోభానాయుడు గారికి భగవంతుడు శాశ్వతంగా అందించిన స్థిరాస్తులు. సాధనతో, శోధనతో కూచిపూడి శాస్త్రీయ నృత్య సంపదను ఆంధ్రదేశం నుంచి అఖిల ప్రపంచం దాకా ప్రసరింపచేసిన నృత్య కళా ప్రపూర్ణ ఆమె. తన నృత్యాభినయ కౌశలంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన శోభానాయుడు గారు శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీని స్థాపించి వందలాది శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిన ఘనతను స్వంతం చేసుకున్నారు. ఎన్నో నృత్య నాటికలకు జీవం పోశారు. ఎన్నో అవార్డులు వారి ముంగిట వాలాయి. అందుకే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారంతో ఆమెను గౌరవించింది. ఈ ఆనంద వేళను మిన్నంటే జ్ఞాపకంగా మలుచుకుందాం. చప్పట్ల గలగలలతో మన అభిమానాన్ని ప్రకటిద్దాం. స్వరవరపుత్రిక, అన్నమయ్య పదకోకిల పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారిని ఆహ్వానిస్తున్నాం. పరవశించే ఆనందానికి ఆమె గీతం ప్రతిరూపం. అన్నమయ్య సంగీత గాన యోగాన్ని విశ్వజనీనం చేస్తున్న గాన విదుషీమణి శ్రీమతి డాక్టర్ శోభారాజు గారు. వారికి వార్షికోత్సవ అవార్డు ప్రదానం. భక్తి సంగీత స్వరార్ణ రసాస్వాదనలో ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న గాన విదుషీమణి శోభారాజు గారు. అన్నమాచార్య భావనా వాహిని సంస్థను స్థాపించి వేల విద్యార్థులకు సంగీత శిక్షణనిచ్చిన అసమాన నాదోపాసకురాలు. నగర సంకీర్తనం, సంకీర్తన ఔషధం, ఉపశమన కీర్తనం, స్వరయోగం, అన్నమయ్య వెబ్సైట్, అన్నమయ్య పుర నిర్మాణం, అన్నమయ్య పోస్టేజ్ స్టాంప్ లాంటి విభిన్న ప్రయోజనోత్మక కార్యక్రమాలతో ఆమె ప్రజలను అలరించడమే కాక ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. అందుకే ఎన్నెన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్గా గౌరవాన్ని అందుకున్న ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సాదరంగా సన్మానించింది. సాంస్కృతిక జగతికి, ప్రత్యేకించి సంగీత ప్రపంచానికి అందుకే అక్షర లక్షల ఆనందోత్సవం. శోభారాజు గారిని మనసారా అభినందిస్తూ ఏవి కరతాళ ధ్వనులు. పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. సాహితీ మంగళమూర్తి, సాహితీ వనంలో వికసించిన పుష్పం పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వారిని అవార్డును స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తెలుగు, హిందీ సాహిత్యంలో చెరగని ముద్ర వేసుకున్న లక్ష్మీప్రసాద్ గారు ఒకవైపు రాజ్యసభ సభ్యులుగా సేవలందిస్తూనే మరో కోణంలో సాహిత్యాన్ని ఊపిరిగా చేసుకొని ఉత్తర దక్షిణ దేశాలకు భాషా వారధిగా హిందీ, తెలుగు సాహితీ రంగాలను తనదిగా చేసుకొని 2 భాషల్లోనూ డాక్టరేట్లు పొందిన భాషా పరిశోధనశీలి. హిందీలోనూ తెలుగులోనూ రసగుడికల్లాంటి గ్రంథాలను వెలువరించిన వాగ్దేవి పుత్రులు. రేడియో ప్రసంగాలు, తెలుగు సప్తస్వరాలు, జాతినేత జయప్రకాష్, వర్తమాన రాజకీయ దుస్థితి, గ్రామీణ ప్రజావాణి వంటి రచనలే కాక తమస్ వంటి అనువాదాలు, ఆధునిక తెలుగు కవిత వంటి వ్యాసాలు, ద్రౌపది వంటి చారిత్రాత్మక నవలలు అందించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు స్వీకర్త ఆయన. ఎన్నో పురస్కారాలను అవలీలగా అందుకొని కేంద్రం నుంచి పద్మశ్రీ గౌరవ స్వీకర్తగా నిలిచిన యార్లగడ్డ వారికి ఈనాటి అవార్డు ఆయన సిగలో మరో సంపెంగ. ఘనమైన చప్పట్లతో వారిని అభినందిద్దాం.
నాటక కళారంగ రారాజు శ్రీ పొన్నాల రామసుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. పద్య నాటక ప్రక్రియకు పరపతిని, నూతన ఒరవడిని చేకూర్చిపెట్టిన మహానటులాయన. హృదయాలను బంధించే ప్రత్యేకత ఆయన నటనలో విహరిస్తుంది. నటనాలయంలో నిష్కామంతో అభినయ విన్యాసాలు అందిస్తున్న కళోపాసకులు, సంప్రదాయ సిద్ధమైన నటనను అధ్యయనం చేసిన కళావతంసులు. హరిశ్చంద్రుడుగా నలుడు, దుష్యంతుడు, రామరాజు, కబీర్, చంద్రుడు, బృహస్పతి, సారంగధరుడు, సత్యవంతుడు మొదలైన పాత్రలకు జీవం పోసిన కళామూర్తి ఆయన. నటనతో పాటు ప్రయోక్తగా, దర్శకునిగా, అధ్యాపకునిగా బహుముఖ ప్రజ్ఞతో ఆంధ్ర నాటక రంగాన్ని సుభిక్షం చేసిన కళోపాసకులు. చిరస్మరణీయమైన నట శిరోమణి, కళాప్రపూర్ణ, కళాకోవిద, నటరత్న లాంటి బిరుదులను, రాష్ట్ర ప్రభుత్వ హంస, బళ్ళారి రాఘవ అవార్డులను పొంది ఆంధ్ర రంగస్థల నాటక కళారంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచిన ఈ కళాస్రష్టను మనం మనసారా మనస్ఫూర్తిగా అభినందిద్దాం ఘనమైన చప్పట్ల నినాదాలతో. పురస్కార గ్రహీతలందరూ వారి వారి రంగాలకు వెలుగు రేఖలుగా నిలిచిన మార్గదర్శకులు. ఈనాడు సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ తన వార్షికోత్సవ శుభ సంరంభంలో 4 లలిత కళ రంగంలో ఈనాటి ఈ కళా స్రష్టలను సత్కరించుకోవటం ఎంతో ఔచిత్యాన్ని, ఔన్నత్యాన్ని కలుగచేస్తూ ఉంది. సభకు ముందు దీపతరంగిణి నృత్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నర్తకీమణుల నాట్య గురువులు శ్రీ విఎస్ రామ్మూర్తి గారిని, వారి కుమార్తె గురు మంజులా రామస్వామి గారిని శాలువతో, పుష్పగుచ్ఛంతో సత్కరించవలసిందిగా మాన్య గవర్నర్ గారిని అభ్యర్థిస్తున్నాం. విఎస్ రామ్మూర్తి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. విఎస్ రామ్మూర్తి గారు, వారి కుమార్తె ప్రసిద్ధ నాట్య విదుషీమణి శ్రీమతి మంజులా రామస్వామి గారు, వారిరువురిని ఈనాటి ముఖ్య అతిథులైన గవర్నర్ గారు శ్రీ నరసింహన్ గారు శాలువతో, పుష్పగుచ్ఛంతో సత్కరిస్తారు. భరతనాట్యానికి గుడిగా వెలిసిన ఆనాటి మద్రాస్ కళాక్షేత్రలో తొలి విద్యార్థిగా భరతనాట్య విద్యను అభ్యసించిన రామ్మూర్తి గారు ఈరోజు ఒక వటవృక్షంలా ఎదిగి భరతనాట్యాన్ని విశ్వవిఖ్యాతం చేస్తూ ఉన్నారు. వారిని 91 ఏళ్ల ప్రాయంలో వారింకా ఎంతో ఉత్సాహంగా, స్ఫూర్తిదాయకంగా విద్యార్థులకు నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఒక్కసారి చప్పట్లతో వారిని అభినందిద్దాం. వారి తనయ శ్రీమతి మంజులా రామస్వామి గారు ఈనాటి సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ ఆశయాల ఆరంభ గీతాన్ని ఆలపించిన కుమారి గాయత్రిని పుష్పగుచ్ఛంతో అభినందిస్తారు గవర్నర్ గారు. గాయత్రిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. కుమారి గాయత్రి. గవర్నర్ గారి అమూల్య సందేశానికి ముందుగా ఈనాటి ఈ కార్యక్రమానికి సుగంధాలను పంచిన వేదికపైనున్న అతిథి వరేణ్యులను సుబ్బరామిరెడ్డి గారు శాలువలతో ఆత్మీయంగా సత్కరిస్తారు.